ఆవు అర్థ సంపద, పాడి పరిశ్రమ, పాలు, పెరుగు అన్నీ ఆవు నుంచే కదండి. గో ఆధారిత వ్యవసాయం ఏకంగానే ఇక్కడ. ఆవు పేడ ఒక్కటి ఉంటే వ్యవసాయం 10 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. గోవుని పూజిస్తున్నాం మనం, గోవుల్ని సేవ చేయట్లేదు. దండేసి పసుపేసి కుంకుమ రాసి దానికి మండిపోయేలాగా ముందు వెనక పసుపు కుంకాలు రాసేస్తున్నాం అక్కడ. ఈ పిచ్చి పని మానేసి గోవులకి సేవ చేయాలి. ఎందుకంటే ఈ పూజ ఎందుకు చేస్తాం? మాకు మనవడ పుట్టాలి. నీకు మనవడ పుట్టడానికి గోవుకి సంబంధం ఏంటం? ఈ పిచ్చి ఆలోచనలు. గో పూజ కాదండి చేయాల్సింది, గో సేవ. దానికి దోమలు కొట్టకుండా గోకాలి, గోమారం లేకుండా గోకాలి, గడ్డితో పొగ ఇయ్యాలి. అది తింటుంటే దూరంగా ఉండాలి. అవి తింటుంటే ఎవరన్నా ఉంటే తను, ముఖ్యంగా వాటి యజమాని ఉంటారు అలవాటు పడిన వాళ్ళు, అతను ఉంటే తింటాయి, లేకపోతే తినవు. పశువులకి వాళ్ళకి ఎంత అనుబంధం అంటే మహానుభావులు నిజంగా. వాళ్ళు యజమాని అన్నం తింటే తప్ప ఆ ఎద్దు గడ్డి తిందండి. నేను చూశాను స్వయంగా. అది మన తెలుగు సంస్కృతి. ఒక పశువు అన్నం తినాలంటే యజమాని ఉండాలండి అక్కడ, అంత అనుబంధం. ఇప్పుడు ఆయన గో సేవ చేస్తున్నాడు, ఆయన దానికి దండేసి పూజ చేయలేదు. ఇక్కడ పసుపు రాయల కుంకుమ, ఆయన కోరికలు ఏం లేవు. అది బాగుంటే చాలు. మనకి పిచ్చి కోరికలు, మనకి అది బాగుండం కాదు.